హలో అందరికీ ఈరోజైతే మినప దోశ చాలా టేస్టీగా ఎలా చేయొచ్చో ఒకసారి తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మినపగుండ్లు 1 గ్లాస్ అయితే రైస్ 1.5 వేయాలి. అంటే కొంతమంది 2 గ్లాసెస్ కూడా వేయచ్చు. బట్ వెయిట్ లాస్ కోసం కానీ డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఎవరైనా ఉంటే మాత్రం రైస్ క్వాంటిటీ తగ్గించుకొని మినపప్పు మినపగుండ్లు అనేవి ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ రీచ్ అవుతుంది అనమాట బాడీకి. సో 1 మినపగుండ్లు వేసుకొని 1.5 రైస్ వేసుకొని ఒక 6 అవర్స్ అది నానబెట్టి నానిన తర్వాత క్లీన్ చేసుకొని ఒకసారి మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ అది మెత్తగా దోశ బ్యాటర్ రెడీ చేసుకొని అది ఓవర్ నైట్ అలా ఫర్మెంటేట్ అయితే కనుక నెక్స్ట్ డే మార్నింగ్కి లైట్గా పులుపు వస్తుందన్నమాట. సో అప్పుడు మనం ఇలా దోశ పిండి తీసుకొని కావాల్సిన కన్సిస్టెంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇలా మనం దోశ పెనం మీద వేసుకున్న తర్వాత దానికోసమని ఆనియన్ పచ్చిమిర్చి మనకు కావాలంటే కొంతమంది ఆనియన్లో కారం రెడ్ చిల్లీ పౌడర్ వేసి కూడా చేసుకుంటారు. బట్ నేనైతే వెయ్యలేదు, ఎందుకంటే ఆనియన్ పచ్చిమిర్చితోనే నేను చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా దోశ కన్సిస్టెంట్లో మనం దోశ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం పెనం మీద వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ హాఫ్ మినిట్ తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి స్ప్రెడ్ చేసిన తర్వాత లైట్గా ఇలా ఆయిల్ స్ప్రింగ్ చేయాలి. ఆయిల్ లైట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది రోస్ట్ అయ్యేంతవరకు కొంచెం వెయిట్ చేయాలి మనం, ఒక 1-2 మినిట్స్. అప్పుడు అది రెడ్ కలర్లో బ్రౌన్ కలర్లో అది రోస్ట్ అవుతుంది. సో అలా అయిన తర్వాత తీసి ఇది మాత్రం పల్లీ చట్నీ కానీ అల్లం చట్నీ కానీ లేదా ఆవకాయ చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ ఏది ఉన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ, వెయిట్ లాస్ కానీ డయాబెటిక్ కానీ ఎవరున్నా సరే రైస్ మనం ఎక్కువ ఇంటేక్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు అనమాట. మనకి కర్బింగ్ లెవెల్స్ అంటే ఆకలి అనేది వెంటనే కాకుండా ఉండాలి అంటే ప్రోటీన్ ఇంటేక్ అనేది మనకి ఎక్కువగా ఉండాలన్నమాట. సో ప్రోటీన్ ఉండాలంటే మినపప్పు క్వాంటిటీ మనం ఎక్కువ వేసుకోవాలి. చూసారా ఇలా దోశ, దానిలో ఆనియను పచ్చిమిర్చి వేసుకొని ఇలా దోశ వేసిన తర్వాత మనం స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ తర్వాత అంటే కొంచెం ఆ దోశ అనే పిండి పచ్చి అనేది తగ్గిన తర్వాత ఆనియన్ వేస్తే అప్పుడు ఆనియన్కి కూడా హీట్ వస్తుంది అనమాట. ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర ఉంటే మనం అవైలబిలిటీ ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో అలా గోల్డెన్ కలర్లో రోస్ట్ అయిన తర్వాత దాన్ని మనం కొంచెం అటు ఇటు ఫ్లిప్ చేసి ఆ తర్వాత దాన్ని తీసి మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది. ఇది 6 అవర్స్ నాననివ్వాలి. అండ్ ఓవర్ నైట్ మనం ఫర్మెంటేషన్ కోసం దాన్ని రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఎర్లీ మార్నింగ్ మనం లేచిన తర్వాత ఇది బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఈవినింగ్ కూడా మనం కొంతమంది డిన్నర్ స్కిప్ చేసి టిఫిన్స్ తింటారు కదా, ఆ టైంలో కూడా మనం మినపదోశ అనేది తీసుకోవచ్చు. ఇలా రోస్ట్ అవుతుంది. సో ఇలా తీసుకొని తినవచ్చు. సో మ్యాక్సిమం చాలా టేస్టీగా వస్తుంది.